వెల్కమ్ టు లీలాస్ కుక్ బుక్. ఈరోజు మన వీడియోలో పెరుగు వడల్ని సాఫ్ట్గా అలానే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలాసార్లు మనం పెరుగు వడలు చేసేటప్పుడు వడలు గట్టిగా రావటం కానీ అవి పెరుగుని సరిగ్గా పీల్చుకోకుండా డ్రైగా ఉండటం కానీ జరుగుతుంది. సో ఈరోజు మన వీడియోలో పెరుగు వడ సాఫ్ట్గా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా మనం మినప్పప్పుని 2-3 సార్లు కడిగి ఇందులో వాటర్ని పోసి 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇవి 4 గంటలు నానిన తర్వాత ఇందులోని వాటర్ అంతా డ్రైన్ చేసేసి మిక్సీ జార్లో వేసుకొని ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం బాగా గట్టిగా పేస్ట్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసేటప్పుడు చాలా కొద్దిగా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ మనకి చాలా మెత్తగా ఉండాలి, అలానే గట్టిగా ఉండాలి. గట్టిగా అంటే ఇందులో వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయకూడదని. ఇప్పుడు దీన్ని మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి మనకి రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే ఇక్కడ నేను అల్లం తరుగు, సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్, కొత్తిమీరని కూడా యాడ్ చేశాను. మీకు ఇందులో ఏదైనా నచ్చకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం వంట సోడాని కూడా యాడ్ చేసుకోవాలి. మనం పిండిని వెట్ గ్రైండర్లో గ్రైండ్ చేసుకున్నప్పుడైతే మనం వంట సోడాని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్నప్పుడు తప్పనిసరిగా వంట సోడా అనేది యాడ్ చేస్తే మనకి వడలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. అంతేకాకుండా ఈ పిండిని మనం బాగా బీట్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఇందులోకి ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి ఈ వడలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి మనకి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాము. ఈ పెరుగు వడల కోసం ఇక్కడ నేను 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను. అలానే ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి మనం చిక్కటి మజ్జిగలాగా తయారు చేసుకోవాలి. అలానే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది బాగా హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, అలానే 1/2 స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, అలానే ఒక ఎండుమిరపకాయ, దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలానే ఒక గ్రీన్ చిల్లీని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలానే ఇక్కడ నేను 1 స్పూన్ అల్లం తరుగును కూడా యాడ్ చేసుకున్నాను. కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే ఇందులో ఒక 1/2 స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ నేను ఇంగువ యాడ్ చేసిన వీడియో నాకు మిస్ అయింది, సో అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీటన్నిటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగులోకి యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపుని పెరుగులో వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు రెడీ అయిపోయింది. ఈ బౌల్ని మనం పక్కన పెట్టుకొని వడలు వేసుకుందాము. దీనికోసం స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ పోసుకొని దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వడల పిండిని కొద్దిగా తీసుకొని ఇలా మనం వడల్లాగా వత్తుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వడని మనం బాగా కాగిన ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ప్యాన్లో మనం వడలన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మనం హైలో పెట్టి ఫ్రై చేసుకుంటే పైన కలర్ వస్తుంది, లోపల పిండి అనేది సరిగా ఉడకదు. కాబట్టి మీడియంలో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి మంచి కలర్ వస్తుంది, అలానే పిండి అనేది బాగా కుక్ అవుతుంది ఇన్సైడ్ కూడా. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో వడలు మునిగేంత వాటర్ని పోసుకోవాలి. అలానే ఇందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వడలు వేడివేడిగా ఉన్నప్పుడే ఈ వాటర్లో వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు వీటిని వాటర్లో ఉంచేసేయాలి. ఈ వడల్ని మనం డైరెక్ట్గా ఆయిల్లోంచి వాటర్లోకి వేసేసేయాలి. అలా వేడిగా వేసినప్పుడే ఇవి వాటర్ని బాగా పీల్చుకొని సాఫ్ట్గా తయారవుతాయి. అలానే ఒక 2-3 నిమిషాల తర్వాత ఇందులో ఉండే ఎక్స్ట్రా వాటర్ని మనం కొంచెం లైట్గా పిండేసేయాలి. పిండేసిన వాటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగుని ఈ వడల మీద పోసుకొని వీటిని కనీసం 1 గంట సేపు అయినా మనం నానబెట్టుకోవాలి. ఈ పెరుగులో ఈ వడలు ఎంత ఎక్కువసేపు నానితే అంత టేస్టీగా అండ్ సాఫ్ట్గా ఉంటాయి. చివరిగా దీని మీద తరిగిన కొత్తిమీరని కూడా చల్లి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సాఫ్ట్ అండ్ టేస్టీ పెరుగు వడని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.